బల్కంపేట రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కింద పడి మృతి చెందిన షర్ఫుద్దీన్ కుటుంబ సభ్యులకు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరామర్శించారు. నిన్న రాత్రి ప్రమాదం ఎలా జరిగిందో వారిని అడిగి తెలుసుకున్నారు. బల్కంపేటలో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపి చలాన్లు వేస్తున్నారని, వారిని తప్పించుకునే క్రమంలో ప్రమాదం జరిగిందని స్థానికులు వివరించారు. బ్రిడ్జ్ కింద లైట్లు లేకపోవడంతో మరో కారణమని తెలిపారు. స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేసి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది కాదన్నారు. గ్రేటర్ ప్రభుత్వం తప్పిదంతో నిండు ప్రాణం పోయిందని తలసాని శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. ఆ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్యూబీ కింద చీకటి ఉండడం మూలాన రాత్రి అంటే లైటింగ్ లేదు కాబట్టి చిమ్మన చీకట్లో ఈ పక్కనే ట్రాఫిక్ పోలీసులు ఏంటంటే అసలు పని వదిలిపెట్టి చాలన్ల మీద ఉంటారు. వాళ్ళు ఈ పక్కనే ఒక 5 మంది వచ్చిన వెహికల్స్ అన్ని చాలన్ చేయడానికి వాళ్ళని ఆపేటువంటి ప్రయత్నం జరుగుతుంటే ఈ షర్ఫుద్దీన్ అనేటువంటి పిల్లోడు 25 సంవత్సరాల వయసు, అతనికి ఒక పాప, వాళ్ళని పోలీసులను తప్పించుకునే ప్రయత్నంలో స్పీడ్గా వచ్చి ఇక్కడ పడిపోయి మరణించినటువంటి సందర్భం రాత్రి జరిగినటువంటి సంఘటన. బట్ ఏదేమైనప్పటికీ అతనికి వెంటనే 10 లక్షల రూపాయలు మరి ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా.